నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ రామచంద్రపురంలో వెంకటైపాలెం పేపకాయల బాబ్జీ కళ్యాణ మండపంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కూటమి నాయకులు కార్యకర్తలు కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడులను అన్ని దేశాలు ఖండించాయని పేర్కొన్న అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ బాలయోగి దివ్యాంగులైన పారా క్రీడాకారులకు ప్రభుత్వం కల్పిస్తున్న సువర్ణ అవకాశాల పట్ల అవగాహన కల్పించేందుకు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో చేపట్టిన పారా స్పోర్ట్స్ చైతన్య యాత్రను విజయవంతం చేయాలని ఎంజరం గ్రామ సర్పంచ్ ముద్దన వెంకట శివరామప్రసాద్ పిలుపునిచ్చారు. పారా స్పోర్ట్స్ చైతన్య యాత్ర తాళరేవు మండలం ఎంజరం చేరుకున్న సందర్భంగా యాత్రకు సంబంధించిన పోస్టర్స్ను గ్రామ పెద్ద వేగేష్ణ భాస్కర్ రాజుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగ క్రీడాకారుల కోసం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 4 ద్వారా 3% ప్రభుత్వ ఉద్యోగాలను ఎటువంటి రాత పరీక్ష లేకుండా వారి విద్యార్హతను బట్టి నేరుగా కల్పించడం అద్భుతమైన అవకాశమని అన్నారు. అలాగే పారా ఒలింపిక్స్లోనూ పారా ఆసియన్ గేమ్స్లోనూ అలాగే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన పారా క్రీడాకారులకు కోట్లాది రూపాయల నగదు ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు. విశాఖపట్నంలో పారా క్రీడల కోసం 22 ఎకరాల్లో అత్యాధునిక స్టేడియం నిర్మించడం మంచి పరిణామమని అన్నారు. ఈ అవకాశాలను దివ్యాంగులంతా అందిపుచ్చుకునేలా పారా స్పోర్ట్స్ ఆడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామ సర్పంచ్ శివరామప్రసాద్, గ్రామ పెద్ద భాస్కర్ రాజు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ వి రామస్వామిని సత్కరించారు. అనంతరం గ్రామ సర్పంచ్ శివరామప్రసాద్ని, గ్రామ పెద్ద భాస్కర్ రాజుని అసోసియేషన్ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వి రామస్వామి, విజయనగరం జిల్లా గౌరవ అధ్యక్షులు కె దయానంద్, విశాఖపట్నం జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ శీతల్ మదన్, నెల్లూరు ప్రెసిడెంట్ మాల్యాద్రి నాయుడు, సతీష్ ఇంటర్నేషనల్ మెడలిస్టు శివగంగా తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశం చాలా చక్కనైంది, మంచిది, చాలా సూపర్. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు గతంలో 4% స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళకి ఉండేది. ఈ రోజుని స్పోర్ట్స్ ఆడే అంటే ప్రతి ఒక్కరు కూడా వికలాంగులనే భావం లేకుండా స్పోర్ట్స్ ఆడే స్పోర్ట్స్లో మెరిట్ కొడితే తప్పకుండా వాళ్ళకి రిటర్న్ టెస్ట్లు కానీ ఏమీ లేకుండా ఉద్యోగం ఇవ్వడం చాలా గ్రేట్. నిజానికి అలా రావడం మన ప్రభుత్వం ఇచ్చిన అదృష్టమే. దాని వలన ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి దగ్గర కానీ మన పక్క వాళ్ళు కానీ ఎక్కడ ఎవరు ఉన్నా సరే చూసి ముందర స్పోర్ట్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి స్పోర్ట్స్లో దివ్యాంగులకి మంచి అవకాశం కల్పించే ప్రభుత్వానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి అవకాశాలు ఎక్కువ రావాలని, అలాగే మా ఊరి నుంచి కూడా ఎక్కడున్నా సరే వెతికి తప్పకుండా మేము దివ్యాంగులకి మంచి ప్రోత్సాహం ఇస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పీమల్లవరం గ్రామంలో బాదరాల శ్రీనివాస్, కౌసల్య, స్వామినాయుడు, దేవి, సత్యనారాయణ, పార్వతి దంపతులచే వీరభద్రుని సంబరం కండ్ల వైభవంగా జరిగింది. మేళతాళాలు, భద్రుని వేషధారణతో చేసిన ఊరేగింపు పలువురిని ఆకట్టుకుంది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలము పీమల్లవరం గ్రామంలో బదరాల శ్రీనివాస్, కౌసల్య, స్వామినాయుడు, దేవి, సత్యనారాయణ, పార్వతి దంపతులచే వీరభద్రుని సంబరం కనుల వైభవంగా జరిగింది. మేళతాళాలు, భద్రుని వేషధారణతో చేసిన ఊరేగింపు పలువురిని ఆకట్టుకుంది. అనంతరం వారి నివాసం వద్ద భక్తులు, కుటుంబ సభ్యులకు స్వామివారి తీర్థ ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పెద్దలు, బంధువులు దూలిపూడి సుధాకర్, ఉంగరాల బూరిబాబు, దూలిపూడి సుబ్బారావు, విల్ల వీర, విల్ల సత్యనారాయణ, దూలిపూడి బాబే, నిమ్మకాయల మూర్తి, ఉంగరాల కృష్ణ, దూలిపూడి శుభ, అందే కాశీరాజు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
చేసుకుంటే సంతానం కలుగుతుంది. అలాగే వివాహం కాని వాళ్ళకి 30 ఏళ్ళు 40 ఏళ్ళు కదా వివాహం లేచి ఓరి దక్ష యజ్ఞమునకు ఉల్లోక వాసన నంపిదు గాని అధినాయకుండైన ఆ మొక్కంటి ఆ పరమేశ్వరుని నీవెందుకు పిల్లలేదని చెప్పంగానే అశ్యరభ అంటాడు దక్షుడు అశ్యరభ ఆ పరమేశ్వరుడు శ్మశాన వాసనించిన వాడిని వస్త్రము లేక పులుతోలను వస్త్రముగా ధరించిన వాడిని అపహీనుడని అశ్యరభ అందుచే నేను పిల్లలేదని చెప్పంగానే అశ్యరభ అయినను ఆ తండ్రి సృష్టికర్త బ్రహ్మదేవుడుండగా నివారించరమ్మని నాదముని ప్రతిదేవత చెప్పంగానే అంతటా ప్రతిదేవి పతేన శంకరవతికెళ్ళి ఆదా శంకర నా తండ్రి పాతాళ లోకాలు కూడా మత్స్యలోక భోర్లోక మహాలోక జనలోక ఉపలోక బ్రహ్మ లోకాదులు కూడా చతుర్దశ ఓన బాండములు అండాండ పిండాండ బ్రహ్మాండులు కూడా ఓంకారం సాగే అంతటా పరమేశ్వరుడు జటాజోటం వెండి కొండపై కొట్టంగా అశ్చరభాని పాదపాల వారి పాదరాల వారి వీరభద్రుడు పుట్టే విశ్వముగాను అశ్చరభ అంతటా పాదరాల వారి వీరభస్వామి అశ్చరభ ఆ పరమను చూసి ఓ భూతేశ ఓ సర్వేశ గంగను శిరస్సును ధరించిన వాడు అష్నాగులను ఒళ్ళెల్లా ధరించిన వాడ వస్త్రముగా ధరించిన వాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం గంగవరం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామివారి సన్నిధిలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ పుట్టినరోజు సందర్భంగా పేరు మీద అభిషేకాలు స్వామివారికి జరిపించడమైంది. అనంతరం కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం గంగవరం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామివారి సన్నిధిలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ పుట్టినరోజు సందర్భంగా పేరు మీద అభిషేకాలు స్వామివారికి జరిపించడమైంది. అనంతరం కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. कैंडल కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడులను అన్ని దేశాలు ఖండించాయని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ బాలయోగి తెలిపారు. అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా దేశాలకు అఖిలపక్ష ప్రతినిధుల బృందంలో సభ్యునిగా పర్యటన అనంతరం అమలాపురం తిరిగి వచ్చిన హరీష్ నేడు సత్యనారాయణ గార్డెన్స్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డిప్లొమాటిక్ సొల్యూషన్స్ మేము ముందుగానే చాలాసార్లు కూడా ఈ విషయాన్ని మేము ప్రయత్నించడం జరిగింది. కానీ దాని నుంచి ఏ విధంగా కూడా పాకిస్తాన్ నుంచి ఒక సరైన యాక్షన్ అనేది రాలేదు. మీరు చూస్తారు, పఠాన్కోట్ అయినా సరే, ముంబై అటాక్స్ అయినా సరే, అక్కడ మనం ముంబై అటాక్స్లో మనం ఒక పాకిస్తాన్ని కూడా మనం అక్కడ క్యాప్చర్ చేయడం కూడా జరిగింది. ఆ టైంలోని మీరు చూసారు ఏ విధంగా పాకిస్తాన్ నుంచి అనేక విషయాలు కూడా డైరెక్ట్ కమ్యూనికేషన్లోని వాళ్ళు మన మీడియా ద్వారా వాళ్ళు తెలియజేస్తారు, ఈ రూమ్లో ఇంతమంది ఉన్నారు, ఆ రూమ్కి వెళ్ళండి. అలాంటి ఎవిడెన్సెస్ కూడా వారికి ప్రొవైడ్ చేసినా సరే ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. ఎక్కడ కూడా ఒక చిన్న యాక్షన్ కూడా తీసుకోలేని సంగతి. ఈసారి ఇంకో టెర్రరిస్ట్ యాక్టివిటీ అయింది. ఈసారి మేము ఒకటే తెలియజేస్తాం, ఇన్నిసార్లు మేము ప్రయత్నించినప్పుడు కూడా ఎటువంటి ఫలితం రాలేనప్పుడు మేము ఒక్కోసారి వెళ్ళి చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మేము కూడా తెలియజేస్తాం.
కాకినాడ జిల్లా కాజులూరు మండలం చేదువాడ వంతెన వద్ద పాలస్తీనాపై ఇజ్రాయెల్ మారణకాండకు నిరసనగా భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ మారణకాండ నిర్వహిస్తూ పిల్లల్ని, మహిళల్ని, మొత్తం దేశాన్ని లేకుండా చేసే కుట్రలు జరుగుతుందని, దీన్ని ప్రపంచమంతా ఖండిస్తున్నప్పటికీ అమెరికా అండదండలతో పాలస్తీనా లేకుండా చేయడానికి ఇజ్రాయెల్ యుద్ధం సృష్టిస్తుందని సిపిఎం నాయకులు విమర్శించారు. చేదువాడ గ్రామంలో వంతెన వద్ద పాలస్తీనాకు సంఘీభావంగా ప్రదర్శన నిర్వహించి ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం రాజశేఖర్, మండల కన్వీనర్ ఒల్లు రాజబాబు మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి పాలస్తీనాపై యుద్ధం వెంటనే విరమించాలని తీర్మానం చేసినప్పటికీ ఇజ్రాయిల్ యుద్ధాన్ని ఆపలేదని, ప్రపంచపటంలో పాలస్తీనా లేకుండా చేయాలనే కుట్రలో భాగంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుందని వారు విమర్శించారు. 2 రోజుల క్రితం ఇరాన్పై కూడా యుద్ధాన్ని ప్రకటించిందని, ఆయిల్ ట్యాంకర్లను నిల్వలను పేల్చివేస్తుందని, ఈ యుద్ధాలు ప్రపంచంలో ఆయిల్పై తమ వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లడం కోసం అమెరికా పన్నాగంలో ఇజ్రాయెల్ కూడా భాగస్వామ్యంగా యుద్ధాలు నిర్వహిస్తుందని వారన్నారు. ప్రజాస్వామికవాదులందరూ ఈ యుద్ధాలను ఖండించాలని, రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో అన్ని రకాల ధరలు పెరిగాయని, ఇప్పుడు ప్రపంచంలో చాలా చోట్ల అమెరికా వల్ల, ఇజ్రాయెల్ వల్ల యుద్ధాలు జరగడంతో మరిన్ని ధరలు పెరిగే ప్రమాదం ఉందని, ప్రపంచంలో నివసిస్తున్న భారతీయులకు ఉపాధికి గండి పడుతుందని వారన్నారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, ఆయుధాల వ్యాపారం కోసం ప్రపంచంలో యుద్ధాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్న అమెరికా చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని, భారతదేశం మొదటి నుండి పాలస్తీనాకు సంఘీభావంగా నిలబడేదని, ఇప్పుడు కూడా అదే వైఖరితో ఉండాలని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇజ్రాయెల్కి మద్దతుగా నిలబడుతుందని, ఈ చర్యలు ప్రపంచంలో భారతదేశానికి చేటు తెచ్చే విధంగా ఉన్నాయని అన్నారు. యుద్ధం వద్దు, శాంతి కావాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, పాలస్తీనాపై యుద్ధాన్ని ఆపాలి, ఇర్ఫాన్పై యుద్ధాన్ని ఆపాలి అంటూ నినాదాలు చేశారు. సామాజిక కార్యకర్త కడలి రాంపండు మాట్లాడుతూ ప్రపంచంలో ప్రజలు స్వేచ్ఛగా బతికే హక్కు ఉండాలని కోరారు. యుద్ధాలను ఆపాలని, శాంతి వర్ధిల్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో షాజహాన్, కుడుపూడి భూచక్రం, దంగేటి శ్రీను, పెంకె శ్రీను, గంజా అప్పారావు, గుత్తుల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏది ఏమైనా ఇటువంటి యుద్ధాలు మనుషులు సేటి చేయడానికే తప్ప ఏమాత్రం దేశానికి ఉపయోగపడినటువంటి యుద్ధాలు వద్దని చెప్పి మనం కోరుతూ ఉన్నాం. అందుచేత ఈ యుద్ధం ఖచ్చితంగా ఆపాలి. ఐక్యరాజ్య సమితి పోసుకొని వెంటనే ఈ యుద్ధాన్ని రద్దు చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాం. యుద్ధం వద్దు, శాంతి వద్దు, యుద్ధం వద్దు అని చెప్పి తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని కూడా లెక్క చేయకుండా పాలస్తీనా మీద యుద్ధం ఈ రోజుకి కొనసాగుతుంది. ఎవరు చేస్తున్నారంటే ఇజ్రాయెల్. ఒకప్పుడు చూడండి, 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది? జర్మనీ హిట్లర్ వల్ల వచ్చింది. వాడికి మదం ఎక్కి ప్రపంచం అంతా మొత్తం అందరినీ చంపుకుంటూ పోయాడు. నాది చాలా గొప్ప జాతి, ప్రపంచంలో నేనే ఏలాలని. ఈరోజు అమెరికా కూడా అదే పద్ధతుల్లో ప్రపంచాన్ని నేను ఏళ్తాను. ఇరాన్ని, ఇరాక్ని, అంతకుముందు చిలీలో, చాలా దేశాల్లో ఆయిల్ ఎక్కడైతే ఉందో అక్కడల్లా ఒకప్పుడు అల్ఖైదా అనే ఒక ఉగ్రవాద సంస్థ, దానికి నాయకుడు అసామా బిన్ లాడెన్. ఆ లాడెన్ ఎవరు తయారు చేశారు? అమెరికా తయారు చేసింది. తయారు చేసి ఆఫ్ఘనిస్తాన్ మీద పంపించింది. ఎందుకంటే అప్పటికి ఆఫ్ఘనిస్తాన్లో ఎర్ర జెండా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వెంకటాయపాలెము పేపకాయల బాబ్జీ కళ్యాణ మండపంలో పండుగల రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జన్మదిన వేడుకలు కూటమి నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీ నాయకులు, అధికారులు, అభిమానులు, ప్రజలు, అత్యధికంగా యువత స్వచ్ఛందంగా తరలివచ్చి తమ అభిమాన నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సుభాష్ జన్మదిన వేడుకలు చేసుకునేందుకు ఆసక్తి చూపకపోయినా కూటమి నాయకులు, అభిమానుల కోరిక మేరకు రామచంద్రపురంలో అందుబాటులో ఉన్నారు. తనను విష్ చేసేందుకు పూలగుచ్చాలు, ఫ్లెక్సీలు, హోర్డింగులు, బర్త్డే కేకులు వంటివి తీసుకురావద్దని, వాటికి వెచ్చించే డబ్బులు పేదలను ఆదుకునేందుకు ఉపయోగించాలని మంత్రి సుభాష్ పిలుపునిచ్చారు. అండ్ ఫస్ట్ లైన్ ని దయచేసి మీడియా వారికి సపోర్ట్ చేస్తూ, మీడియాని గౌరవించడం మన బాధ్యత కాబట్టి మీడియా వారికి అక్కడ అందరూ సెటిల్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ ఫ్రంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా దయచేసి కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా నీట్గా జరిపించడానికి సపోర్ట్ చేస్తున్న పోలీస్ శాఖ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి కూడా సహకరించండి దయచేసి. అండ్ ఫస్ట్ లైన్ ని దయచేసి మీడియా వారికి సపోర్ట్ చేస్తూ, మీడియాని గౌరవించడం మన బాధ్యత కాబట్టి మీడియా వారికి అక్కడ అందరూ సెటిల్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా.
ఈ ఫ్రంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా దయచేసి కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా నీట్గా జరిపించడానికి సపోర్ట్ చేస్తున్న పోలీస్ శాఖ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి కూడా సహకరించండి దయచేసి. అందరికీ చదువుతారు. ఈ యొక్క సంగమామావాసి గారు ఇచ్చిన 5 లక్షలతోటి కనీసం 8 నుంచి 10 మంది పిల్లల్ని ఆయన తరఫున చదివించడం జరుగుతుంది. త్వరలో అది కూడా ఎవరెవరి తరఫున ఎవరెవరికి ఆయన సాయం చేసి చదివిస్తున్నారన్నది కూడా పత్రికాముఖంగాను పబ్లిక్ గాను మేము ప్రకటించి దాన్ని నేను చేస్తాం. ఇది కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారని ఎవరో ఇందాక అన్నారట. డబ్బులు వసూలు చేయట్లేదని ఎవరిని అడగలేదు, ఎవరిని చేయలేదు. వాళ్ళు దాతృత్వం సాటుకుంటున్నారు. పేద ప్రజల్ని తల్లి తండ్రులు లేని పిల్లలు చదివించడానికి ముందరకు వచ్చి ఇచ్చినది మాత్రమే. ఇదంతా కూడా పబ్లిక్ చేయడం జరుగుతుంది. ఎవరు చదివిస్తున్నారు సుభాష్ గారి ద్వారా అన్నది కూడా పబ్లిక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో వారు విరివిగా 20 లక్షల రూపాయల దాకా మాకు ఇచ్చారంటే వారందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. శివ గారు సార్, నేను మార్నింగ్ నుంచి మీతో జర్నీ చేస్తున్నాను. నేను పొద్దు నుంచి చూస్తున్నాను మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు. ఇక్కడ మేము ఇందాక చాలా మందిని పర్సనల్గా ఇంటర్వ్యూ కూడా చేశాము పిల్లల్ని. వాళ్ళందరూ ఎంత గొప్పగా చెప్పారంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. చదువు అనేది ఈ రోజుల్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంది చదువుకోవడానికి. తాళరేవు క్రీమ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సిఎంసి కంటి వైద్య నిపుణులచే ఉచిత కంటి పరీక్షా శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని క్రీమ్ కాంపౌండ్ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ దొమ్మేటి వసంతరావు ప్రారంభించారు. పరీక్షా శిబిరంలో 300 మంది హాజరయ్యారని జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యుల్ సాగర్ తెలిపారు. అందులో 62 మందికి ఆపరేషన్లు నిర్వహించనున్నామన్నారు. 58 మందికి సగంధరకు కళ్లజోళ్లు అందించామని, షుగర్ టెస్టులు ఉచితంగా 100 మందికి నిర్వహించామన్నారు. ఇంతమందికి ఈ సేవలు అందించే అవకాశం కల్పించిన దేవునికి సహాయ సహకారాలు అందించిన అందరికీ సాగర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నడింపల్లి వినోద్రాజు, చిట్టూరి చలపతి, బొంతు మోహన్, మహేంద్ర, రాజు, శరత్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పీమల్లవరం శివారు పత్తిగొందిలో ఓ పాడుపడిన పురాతన పెంకుటిల్లు శిథిలావస్థకు చేరి కూలిపోయే స్థితిలో ఉందని, అందువలన ప్రమాదం జరుగుతుందని అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ నాయకులు మొగలతుర్తి శ్రీనివాస్ సంబంధిత పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పీమల్లవరం శివారు పత్తిగొందిలో ఓ పాడుపడిన పురాతన పెంకుటిల్లు శిథిలావస్థకు చేరి కూలిపోయే స్థితిలో ఉందని, అందువలన ప్రమాదం జరుగుతుందని అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ నాయకులు మొగలతుర్తి శ్రీనివాస్ సంబంధిత పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
బాధ ఏంటంటే ఈ పాడైపోయిన ఇల్లు ఉన్నదండి, దానివల్ల మాకు పాములు ఇవన్నీ వచ్చేస్తున్నాయండి ఇంట్లోకి. 4.5 సంవత్సరాలు కూడా చెప్తున్నాం వాళ్ళు, ఇప్పుడు దాకా మాకు ఏ రెస్పాన్స్ కూడా ఇవ్వలేదండి. మీరు ఎవరైనా ఉంటే కనుక తోలుకుని అట్టుకెళ్ళే వాళ్ళు ఉంటే చూడండి అని అన్నారు. 4.5 సంవత్సరాలు బట్టి 4 సార్లు మిషన్ పెట్టేసి ఆఫ్ చేసడం కూడా అయిపోయిందనమాట. వాళ్ళని ఇంకా రేట్ ఎక్కువ అవుతుందని అలా ఇట్టు కూకున్నారండి. మాకు ఆ డొక్కలో ఇవి తొలగించేస్తండి, మాకు ఆ ఇల్లు పాడైపోయిన ఇల్లు డిస్పోజల్ చేస్తండి, మాకు అదే చాలండి. మాకు వేరే రకంగా కూడా కాదండి. ఇబ్బంది ఏంటంటే ఇంట్లో పాములు వచ్చేస్తాయండి, బాత్రూంలో పాములు వచ్చేస్తున్నాయండి. మేము తెల్లారుజాను పనికి వెళ్ళిపోతాం. ఈ ఆడవాళ్ళకి రక్షణ ఏంటనేది కూడా అర్థం కావట్లేదండి. ఆ ఇల్లు వల్ల మాకు ప్రమాదకరంగా ఉందండి. ఇక్కడ ప్రాణాన్ని ఆ ఇంటి వల్ల కాపాడుతుందండి మాకు ప్రాణాన్ని. ఎవరికైనా ఏమైనా జరిగితే కనుక నలుగురు మాకు హామీ లెటర్ రాసామంటే అంటే ఏమి హామీ లెటర్ దేనికి రాసేవాళ్ళని అని అడుగుతున్నారు అనమాట. ఎవరికైనా ఏదైనా కడితే కనుక మీదే బాధ్యత, మీరే హామీ లెటర్ రాసేవాలంటే దేనికమ్మా మీకు సంబంధం ఏంటి, దేనికి రాసేవడం అని అడుగుతున్నారు అనమాట. సెక్రటరీ గారికి చెప్పానంటే, సర్పంచ్ గారికి కూడా చెప్పాను ముందు. ఆ లెటర్ కూడా ఇద్దరికి కూడా ఇచ్చానండి, పంచాయతీలో ఇచ్చాను, సెక్రటరీ గారికి కూడా ఇచ్చానండి. అతను పంపిస్తానని అన్నారండి. అదండి ఇప్పుడు పంపించలేని ఎడలో నేను గ్రీన్ వెన్సల్లో ఇస్తాను సోమవారం అని కూడా చెప్పానండి. అదనమాట జరిగిన విషయం. తాళరేవు మండలం తాళరేవు గ్రామంలోని నున్నదత్తు పంట పొలంలో భారతీయ జనతా పార్టీ తాళరేవు మండల విభాగం ఆధ్వర్యంలో బీజేపీ 11 వసంతాల వికసిత భారత్ సభ జరిగింది. తాళరేవు మండలం తాళరేవు గ్రామంలోని నున్నదత్తు పంట పొలంలో భారతీయ జనతా పార్టీ తాళరేవు మండల విభాగం ఆధ్వర్యంలో బీజేపీ 11 వసంతాల వికసిత భారత్ సభ కార్యనిర్వాహకులు యనమండ్ర విజయ్ కుమార్, చెక్క అజయ్ వర్మల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు విత్తనాల కార్మిల స్వామి, విజయలక్ష్మి, మరియమ్మ, రాంబాబు తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు. సభ అనంతరం ఉపాధి కూలీలు సమస్యలను ఫీల్డ్ అసిస్టెంట్ రాంబాబు నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. శ్రామికులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేదండి. అయితే ఇప్పుడు మనకి ఏ ఒక్క రూపాయి కూడా పార తెచ్చుకున్నా, కొడవలు తెచ్చుకున్నా, గుణపం తెచ్చుకున్నా, పట్ట తెచ్చుకున్నా ఏమీ అనేది రూపాయి రావట్లేదండి ఎవరు కూడా. అయితే మనకి ఎక్కువ 80 నుంచి 90% అందరూ కూడా అందులో శ్రామికులు అందరూ కూడా మహిళలు ఎక్కువ వస్తున్నారండి మాకు. దాని మీద ఎందుకంటే భర్త వేరే పనికి వెళ్తున్నా, భార్య ఏమో మన ఉపాధి మీద ఆధారపడి జీవిస్తున్నారండి. ఇందులో వీళ్ళకి ఏంటంటే కూలి అనేది మనకు 307 రూపాయలు అన్నా వీళ్ళకి ఖచ్చితంగా మనకు కొలత చెయ్యాలంటే పార కానీ, గుణపం కానీ, తట్ట కానీ ఈ అనే మెటీరియల్ అనేది గట్టిగా పోరాడతామని చెప్పి సంఘీభావం తెలిపమ్మన్న ఆ రోజున. ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా 5 గంటలకి 3 దీపాలు వెలిగించాలంటే ప్రతి ఇంటి దగ్గర దీపాలు వెలిగించాం. కుల, మత, వర్ణ భేదాలు లేకుండా మనం అందరము చేసాం. తర్వాత ఆటోమేటిక్గా 3 రోజుల తర్వాత 4 రోజులు, 4 రోజుల నెల రోజులు అట్లా రాబోయేటటువంటి ఒక నెల పాటు ఇంట్లో కూర్చునే సంసిద్ధతని ఆనాడు నరేంద్ర మోడీ గారు తన యొక్క ఆలోచన శక్తితో ఒక్కరోజు కర్ఫ్యూతో మొత్తం 30 రోజుల పాటు కూర్చునే విధానాన్ని మనకు అలవాటు చేశారు. కాబట్టి ఒక అధినాయకుడు సరైన దృక్కోణం ఉంటే ఈ దేశం ఎలా అభివృద్ధి చెందుతుందనేది మనకు తెలుస్తూ వస్తుంది. మన భారతదేశాన్ని పాకిస్తాన్ వచ్చి పెళ్లి కొడుకుల్లాగా వచ్చేసి బాంబులు పేల్చి వెళ్ళిపోతూ ఉండేది. హైదరాబాద్లో లుంబిని పార్కు, అలాగే బొంబాయిలో తాజ్ హోటల్, ఇలాంటి అనేక చోట్ల బాంబులు పెట్టి పేల్చి పడేసేవారు. ఈయన వచ్చిన తర్వాత ఎవడైతే మన దేశం వైపు చూస్తాడో వాడే దేశంలోకి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసేటటువంటి సత్తా ఈ భారతదేశానికి వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం, అవునా కాదా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బేటీ బచావ్ బేటీ బడావ్ అని ఏదైతే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 సంవత్సరాలు వయసు వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ సుకన్య సమృద్ధి యోజనని ప్రారంభించారు. అది కట్టుకుంటే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామచంద్రపురంలో వెంకటాయపాలెం పేపకాయల బాబ్జీ కళ్యాణ మండపంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కూటమి నాయకులు, కార్యకర్తలు. కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడులను అన్ని దేశాలు ఖండించాయని పేర్కొన్న అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ బాలయోగి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.